చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా, నేను దాని రెట్టలోని తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడు కానీ బాధపడకూడదమ్మా, బాధపడకూడదు. నేను హృదయకాలం సినిమాతో నిలబడి నా సొంత బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను అని, కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఒక క్షణం భయం వేసింది. రాత్రంతా ఆలోచించాను. అప్పుడు నా ఇన్స్పిరేషన్ అయినటువంటి మోహన్ బాబు గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. శత్రువునైనా సరే తన ఇంటికి వస్తే క్షమించే గొప్ప ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారు అని మోహన్ బాబు గారు నాకు చెప్పారు. అప్పుడు నేను వెళ్ళి గురువుగారు చెప్పిన వెంటనే నేను వస్తాను, నువ్వు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న సినిమా, ఒక చిన్న నటుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన గొప్ప పెద్ద మనసున్న గురువుగారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా చిన్నప్పుడు మబ్బుల్లో దాసరి నారాయణరావు గారు పేరును చూసి తను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అనుకున్నా. కానీ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నాదో చిన్న కోరిక గురుగారు, మీరు నెక్స్ట్ మీరు డైరెక్షన్లో తీయబోయే సినిమాలో నాకు ఒక చిన్న వేషం కావాలి. ఎందుకంటే మీ చరిత్ర లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణేష్ బాబు అని అందులో ఉంటుంది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే కొబ్బరిమట్ట, ద లీవ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. హృదయకాలం సినిమా తర్వాత స్టీవెన్ శంకర్ నాకు ఒకరోజు కథ చెప్పాడు. అది కథ కాదు, కన్నీటి వ్యధ. 75 సీన్లున్న ఈ కథ ఒక కన్నీటి బావి. మనము కోల్పోతున్న ఉమ్మడి కుటుంబాలను దగ్గరగా చూయించే 14 రీళ్ల స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో సంవత్సరం పాటు నాకు గుర్తొచ్చిన ప్రతి సన్నివేశం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది. అందులో నా ఈ 3 క్యారెక్టర్లు, ఒకటి పాపారాయుడు, రెండోది పెద్దరాయుడు, మూడవది హ్యాండ్ రాయుడు. 6 ఆడపిల్లలున్న ఒక తండ్రి పడే బాధను ఆ 6 మిగతా వాళ్ళను పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి గొప్ప క్యారెక్టర్ పాపారాయుడి క్యారెక్టర్. రెండోది 7 భార్యలు, 32 మంది పిల్లలు, 56 మంది మన్మలు మన్మరాళ్ళు, ఒక కుటుంబం, ఒక ఊరును కాపాడేటువంటి క్యారెక్టర్ పెద్దరాయుడి క్యారెక్టర్. ఇక నా గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుసు. డైలాగులు, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్ రైడ్. 7 హీరోయిన్లతోటి ఒక పాట అనుకున్నాం. ఆ పాట అయిన వెంటనే మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మీ ముందు మాట్లాడతా. లాస్ట్ 6 months బ్యాక్ తను హృదయకాలం తర్వాత ఏం సినిమా చేస్తున్నారని అడిగినప్పుడు కొబ్బరిమట్ట అని టైటిల్ చెప్పాడు. చెప్పగానే చాలా నవ్వొచ్చింది. అందులో సంపూర్ణేష్ బాబు గెటప్ పోస్టర్ చూపించాడు అనమాట. అంటే తను సాయి రాజేష్ చాలా ఇన్నోవేటివ్గా, అంటే ఏదో ఒక రకంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే తన తపనకి నిజంగా ఇట్లాంటి అంటే ఒక ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకునే తన తపనకి నిజంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. అట్లాగే సంపు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, మామూలుగా కాదు. అంటే చాలా ముదిరిపోయాడు, సంవత్సరంలో ఇండస్ట్రీని ఇది చేసినట్టుగా ఉన్నాడు. నా ప్రొడక్షన్లో ఒక సినిమాలో తను యాక్ట్ చేస్తున్నాడు ప్రజెంటు. అట్లాగే ఒక చిన్న సినిమాను కూడా బ్లెస్ చేయడానికి వచ్చిన దాసరి నారాయణరావు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఇట్లాగే ఎంటైర్ టీము, ఫస్ట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కాన్సెప్ట్ కానీ, అంటే ప్రతి పోస్టర్లోనూ కూడా ఒక నవ్వించాలనే తన తపన. నిజంగా ఇట్స్ గ్రేట్. ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అంటే సంపూర్ణ ఒక 2 ఏళ్ళు నేనే అగ్రిమెంట్లో పెట్టేసుకొని ఏ సినిమా చేయనీయకుండా ఇలా చేస్తున్న టైంలో విష్ణు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట. సింగం 1, 2, 3 చేయాలి, నువ్వు 2వ సినిమా నేను చేసుకుంటాను, 3వ సినిమా నువ్వు చేసుకో అన్నారు ఆయన. నేను ఒకటే చెప్పాను సంపుకి, దాసరి గారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఈ సినిమా చేయాలి. సో అందుకే సింగం 1, 2, 3 ఓకే చేశాను. 3వ సినిమా నేను కేవలం లేట్ చేసుకోవడానికి రీజన్ మీరే గురువు గారు. ఆ రోజు మొన్న వెళ్ళి కలిసినప్పుడు గురువుగారు నాకు బుక్, ఆయన చరిత్ర చదువుతుంటే
1 నుంచి 12 వరకు హిట్లు, ఏ డైరెక్టర్కి లేని చరిత్ర అది. 12 హిట్లు కొట్టి తర్వాత మళ్ళీ 13, 14, 15, 16 యావరేజ్ లేని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 22 వరుసగా హిట్లు కొట్టి ఆ చరిత్ర వింటుంటేనే అసలు ఈ జనరేషన్ ఎంత అసలు మళ్ళీ రిపీట్ చేయగలరా ఇంకెవరైనా అనేది అసలు అసాధ్యంగా కనిపిస్తుంది. సో మాలాంటి ఇంత చిన్న వాళ్ళని ఆశీర్వదించడానికి రావడానికి ఎందుకు నిజంగా ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కయ్యారని దానికి ఇదే నిదర్శనం సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని చెప్పారు, కానీ ఆ 7 వింతలు చాలా వింతలుగా మారిపోతున్నాయి. అందులో సంపు హీరో కావడం అనేది పెద్ద వింత. అంటే పూర్వం హీరో అంటే ఒక స్ఫురద్రూపి, 6 అడుగుల ఎత్తు, అందగాడు, చక్కని కలరు, చక్కని విగ్గు, వీటన్నింటినీ మించి మంచివాడు, న్యాయబద్ధంగా మాట్లాడేవాడు, మంచి మంచి సూక్తులు చెప్పేవాడు, కష్టాన్ని తనుభరించి ఇతరులకు సుఖాన్ని ఇచ్చేవాడు. ఇవన్నీ హీరోకుండే లక్షణాలు మన పురాణ పురుషుల్లో కానీ మన క్యారెక్టర్లో కానీ. కానీ ఏ ముహూర్తాన పూరి ఈడియట్ అనే ఒక సినిమా తీశాడో అప్పటి నుంచి హీరో అనేవాడు మారిపోయాడు. ఎవడు ఎటకారంగా మాట్లాడతాడో, ఎవడు ఎగతాళిగా మాట్లాడతాడో, ఎవడు తల్లిని తండ్రిని పరమ నీచంగా మాట్లాంటాడో, లవర్ని రోడ్డు మీద పట్టుకుని హింసిస్తాడో వాడు హీరో ఇవాళ. కాబట్టి మొత్తం ఇంచుమించు హీరోలు అంతా అట్లాగే అయిపోయారు. ఎవరో ఒకరిద్దరు తప్ప, 1-2 సినిమాల్లో తప్ప. అంటే హీరో కన్సెప్షనే మారిపోయింది. ఆ మారిపోవడంలో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడానికే వస్తున్నారు. అందుకే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల సినిమాలే మనకు వస్తున్నాయి. పూర్వం సినిమా విడుదలైతే 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు అయిపోయాయి. ఈ సెటప్లో ఫిట్ ఇన్ అయ్యే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అంటే ఫేస్ గురించి కానీ, బాడీ లాంగ్వేజ్ గురించి కానీ, మిగతా పర్సెప్షన్స్ హీరోకు ఉండాల్సిన వాటికి వ్యతిరేకంగా ఎవరుంటారో వాళ్ళు చాలా ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. వీటన్నిటికీ పర్ఫెక్ట్గా సూట్ అయిన మనిషి ఎవరంటే సంపూర్ణేష్ బాబు. ఇదంతా దేనికి డ్రైవ్ చేస్తున్నారంటే సంపూర్ణేష్ బాబు గురించి చెప్పడం గురించి. నాకు అతను ఫస్ట్ సినిమా హృదయకాలయం చేసినప్పుడు టీవీలో యాడ్ వస్తూ ఉంది, డ్యాన్స్ చేస్తున్నాడు ఎరగదీసి. తర్వాత రివాల్వర్ పట్టుకుని డైలాగ్ కూడా చెప్తున్నాడు. ఎవడరా వీడి, ఎక్కడి నుంచి వచ్చాడరా బాబు, ఏంటి హీరోవా? తర్వాత నాకు తెలిసింది వాడు మామూలు హీరో కాదండి. సోషల్ మీడియాలో వాడికి ఉన్న పాపులారిటీ ఎవరికీ లేదు, సంపూర్ణేష్ బాబుకు ఉన్నది అని ఆ రోజున చెప్తే పిక్చర్ రిలీజ్కి చూశానండి అతని ఫాలోయింగ్. అంటే అలా అంటే సో తెలుసు డెవలప్ చేసుకోవాలి, మనకి మనం క్రియేట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే పైకి వస్తారు అనుకునే ఇండస్ట్రీ. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ రోజుల్లో మేము పైకి రావడం వేరు, ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అనేది జరిగే చరిత్ర కాదు. మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చాడంటే అది ఇట్ ఈస్ హిస్ బ్రెయిన్. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే విష్ణు సినిమా తీస్తున్నాను అన్నాడు. ఏంటంటే సంపూర్ణేష్ బాబుతో తీస్తున్నాను, సింగం 1, 2, 3 అన్నాడు. బాగుంది టైటిల్ అనుకున్నా. అసలు ఫస్ట్ డే ఓపెనింగ్స్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్. అంటే ఒక మనిషి
ఒక యాంగిల్లో ఆలోచించి ఇవాళ సినిమా ఎలా ఉంది, కథ ఎలా ఉంది, కథ ఏమిటి, ఇవన్నీ క్వశ్చనే లేదు. ఫస్ట్ డే ఓపెనింగ్ తెప్పించుకోగలిగిన పోస్టరు, తెప్పించుకోగలిగిన టైటిలుతో మీరు వెళ్ళండి. 3 రోజులు కలెక్షన్లు వస్తే మీరు బతికి బట్ట కట్టేస్తారు. ఇదే ఇవాళ సినిమాకి జరుగుతున్న ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడి నాకు ఇప్పుడు చూపించిన పోస్టర్, డిజిటల్ పోస్టర్ చూపించాడే హైలైట్. చక్కని కాన్సెప్ట్. పాపం పసిబిడ్డ చెయ్యెత్తి, ఒక పసిబిడ్డ నీళ్ళలోంచి వచ్చాడు. కాకపోతే ఈ పసిబిడ్డకి మీసాలు ఉన్నాయి. బాగుంది. ఇది చూస్తే ఖచ్చితంగా సినిమా చూడాలనిపిస్తుంది. దట్స్ ఆల్. నీకు ఫస్టే ఓపెనింగ్స్ తెచ్చేసింది. ఒక మంచి సాంగ్ చేసావనుకో, 2వ రోజు ఫుల్ కలెక్షన్ తెచ్చేస్తుంది. ఇంకొక సీన్, మంచి సీన్ చేసావనుకో, 3వ రోజు కలెక్షన్ తెచ్చేస్తుంది. 3 రోజుల కలెక్షన్ చూస్తే దగ్గర దగ్గర ఓ 3-4 కోట్లు వచ్చేస్తుంది. దాని తర్వాత కష్టపడి నువ్వు సినిమా తీసావో, అది 10 కోట్లు కడుతుందో, 11 కోట్లు కడుతుందో, 20 కోట్లు కడుతుందో చెప్పలేం. కాబట్టి ఫస్ట్ 3 డేస్ కలెక్షన్ వచ్చేట్టుగా నువ్వు, నీ ప్లాన్ సక్సెస్ అయింది. నిన్ను ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా నీ టీంని, నీ డైరెక్టర్ని, రైటర్ని, అందరినీ ఫస్ట్ పిక్చర్ తీసిన యూనిట్ తోటే మళ్ళీ విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నీ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట సక్సెస్ కావాలని, మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.